హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం శనగింజల పొడి చేసుకుందాము. పెనం పెట్టుకొని 1 కప్పు శనగింజలు వేసుకుందామండి. నేనైతే చేతితోనే వేస్తున్నాను, మీకు కావాలంటే కప్పుతో అయినా వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. శనగింజలు ఎంత నిదానంగా వేగితే అంత బాగుంటాయండి, మారగొట్టకండి. ఇది పొడి మటుకు చాలా బాగుంటుంది, అన్నంలోకైనా తాలింపులోకైనా దేనికైనా కూడా. చూడండి, నేను నిదానంగా వేయించుకుంటున్నాను కాబట్టి అడుగు అంటకుండా బాగా వేగుతున్నాయి. ఇంక ఇప్పుడు ఇవి చల్లార్చుకోవాలండి. మనము చల్లార్చుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు మనం వట్టిమిరపకాయలు 7 నుంచి 8 వేయించుకోవచ్చు, లేదంటే అలా అయినా వేసుకోవచ్చు అండి. తెల్లగడ్డలు ఒక 4 నుంచి 5 పొట్టు తీసుకొని రెడీగా పెట్టుకోండి, ఇవి చల్లార్చేలోపు. ఇంక ఇప్పుడు మనము మిక్సీ బౌల్లో చూడండి పొట్టు తీసుకొని నేను వేసుకుంటున్నాను. వట్టిమిరపకాయలు ఒక 5 నుంచి 6 వరకు, తెల్లగడ్డలు పొట్టు తీసైనా 3 నుంచి 4 వేసుకోవాలండి. ఇంకా తగినంత ఉప్పు వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది పొడి మటుకు. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎంతో రుచికరమైన శనగింజల పొడి అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.